హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ అవి యాప్ పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు విత్డ్రా చేసి చూపిస్తాను లైవ్లో. ఓకేఎక్స్ యాప్ నుంచి మన బ్యాలెన్స్కి లైవ్లో మీకు బ్యాంక్ దాకా తీసుకెళ్ళి ప్రాసెస్ మొత్తం చెప్తాను ఇందులో. అలాగే మన సబ్స్క్రైబ్ ప్రూఫ్ అది చూడండి, చాలామంది ఎన్ఏజ్ చేశారు. ఒక $4 5500 అవి కానీ 509 కాయిన్స్ అయితే ఎన్ఏజ్ చేశారు. సో ఈ విధంగా మీకు చాలామంది అయితే ఏం చేశారు, 10 మెంబర్స్ అయితే. సో ఇంకా చాలామంది అయితే నాకు కాయిన్స్ షో అయితే అవ్వట్లేదు అని చెప్తున్నారు మెటామాస్క్ అండ్ ఓకేఎక్స్ యాప్లో. సో ఓకేఎక్స్ యూఐడి ఎవరు ఇచ్చారు డైరెక్ట్ వాళ్ళకి ఓకేఎక్స్ ఎక్స్చేంజ్లో వెళ్ళిపోతుంది. సో అలాగే ఇక్కడ మీకు విత్డ్రా ప్రాసెస్ కూడా చెప్పాను. బట్ ఇందులో ఏంటంటే ఓన్లీ మీకు అవి టు యూఎస్డిటీ వరకు ఇచ్చి ట్రేడింగ్ చెప్పాను, బట్ అక్కడ నుంచి బ్యాంక్ వరకు తీసుకెళ్ళాలి వీడియోలో. సో ఇప్పుడైతే లైవ్లో తెలుసుకుందాం. సో అలాగే మీకు టోటల్ ప్రాసెస్ వాట్సాప్ టెలిగ్రామ్లో ఇస్తుంటాను కాబట్టి మీకు ఇక్కడ నుంచి అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ ఈ అప్డేట్ అయితే చూసుకోండి. మీకు లైవ్లో మీకు ఇక్కడ మెటామాస్క్ నుంచి ఓకేఎక్స్ యాప్లో కాయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ప్రాసెస్ అయితే చెప్పాను. సో ఇక్కడ నుంచి ఏం చేయండి, మీరు వాలెట్లో సెండ్ అయితే చేయకండి. ఎక్స్చేంజ్ మీకు చెప్తాను చూడండి ఒకసారి. మెటామాస్క్లో మీకు అవే కాయిన్స్ ఏం చేసిన వాళ్ళు డైరెక్ట్ ఓకేఎక్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకేనా, నేను ఓకేఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ డిపాజిట్లో మెటామాస్క్ నుంచి వాలెట్లో ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ వాలెట్ అయితే ఉందిగా, ఈ వాలెట్లో కాకుండా సో ఇక్కడ ఒక వాలెట్ అయితే చూపిస్తుందిగా. ఇక్కడ అవీవ్లో మనం ఎలా సెండ్ చేయాలో చెప్పాను. ఇక్కడ చూడండి అవీవ్ కాయిన్స్, ఇక్కడ అవీవ్లో ఎలా సెండ్ చేయాలో చెప్పాను. బట్ ఇందులో కాకుండా మీరైతే ఏం చేయండి, నార్మల్గా ఇక్కడ వచ్చేయండి. మెటామాస్క్ నుంచి డైరెక్ట్ ఇక్కడ హోమ్లో వచ్చేసి ఎక్స్చేంజ్లో వెళ్ళిపోండి. ఎక్స్చేంజ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ డిపాజిట్లో వెళ్ళిపోండి. డిపాజిట్లో వెళ్ళిపోయిన తర్వాత మీకు అవీవ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ అవీవ్ కాయిన్ ఇక్కడ నుంచి మీరు సింపుల్గా అవీవ్ ఆర్బిటం అనేది చేసుకోండి. ఎందుకంటే మీకు వాలెట్లో వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అయితే వస్తున్నాయి కదా. సో ఈ విధంగా మీరు డిపాజిట్ తీసుకొచ్చి మెటామాస్క్ వాలెట్లో అయితే సెండ్ చేసుకోండి. ఓకేనా, వెయిట్ చేయండి. సో గైస్ ఒక సబ్స్క్రైబ్ చూడండి గైస్. విత్డ్రా వీడియో పెట్టాను మీకు, అంటే బ్యాలెన్స్ విత్డ్రా వీడియో పెట్టాను తను విత్డ్రా అయితే చేసుకున్నారు. సో ఈ విధంగా మన సబ్స్క్రైబ్ అయిన విత్డ్రా చేసుకున్నారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకున్నారు. బట్ కొంతమంది అయితే బిగినర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ విత్డ్రా వీడియో చేస్తున్నాను. నేను బ్యాలెన్స్ విత్డ్రా చాలాసార్లు అయితే చేశాను. మీకోసం ఒకసారి ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయితే చేద్దాం. ఒకసారి వెయిట్ అయితే చేద్దాం. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, మీరు ఇక్కడ అవి పైన సెండ్ అయితే చేయండి. మీకు ఇప్పుడైతే ఇంకా రీడింగ్ చేయని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేసి ఇక మీరు కాపీ అయితే చేశారు కదా గైస్, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు అవి ఎక్స్చేంజ్లో కాపీ చేశారు. ఈ కాపీ చేసి ఇందులో తీసుకురండి. ఇందులో తీసుకొచ్చి మీరు కొంచెం ఫీ ఉంటుంది, ఆ ఫీ ఇచ్చేసి మీరు విత్డ్రా అయితే చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మీరు ఒక ప్రాసెస్ అయితే చేయండి. బట్ వాలెట్లో వేసి మన ప్రాబ్లం వస్తుంది. సో ఈ విధంగా చేయండి. ఇప్పుడు నేను చాలా సబ్స్క్రైబ్ మంది అయితే చూశాను. ఆర్బిటం ఫీ కూడా మనకి ఓకేఎక్స్లో కొంచెం ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. సో మీరు ఏం చేయండి, సో నాకైతే ఇక్కడ వాలెట్లో ఆర్బిటం ఈటీఎస్ షో అవుతుంది. బ్రదర్ ఎలా తీసుకోవాలని చాలామంది అయితే నాకు అడుగుతున్నారు. సో మీ డిస్కషన్లో ఆర్బిటం ఈటీహెచ్ ఎలా కొనాలో బై చేయాలో చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను, మన సబ్స్క్రైబ్ అయితే అండ్ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే వినట్లేదు. బ్రదర్ మళ్ళీ ఎలా కొనాలో ఎలా చాలాసార్లు చెప్పాను మీకు. డిస్కషన్లో ఇస్తాను, చూసి అయితే చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓకేఎక్స్ నుంచి మన బ్యాలెన్స్కి ఎలా సెండ్ చేసుకోవాలో చెప్తాను. దానికన్నా ముందు ఇక్కడ ప్రాసెస్ అయితే క్లియర్ అయితే చేశాను. అయితే వీడియోస్ అయితే పెట్టాను. మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాను. సో గైస్ మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా ఇస్తుంటాను అన్ని ప్రూఫ్స్ అనేది మన ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్. సో గైస్ ఈ విధంగా టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే మీకు ఇంకా స్టోరేజ్ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇందులో మీకు డైలీ పిన్ టు పిన్ అప్డేట్ అయితే ఉంటాయి కాబట్టి ఫాలో అప్ అయితే అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఓకేఎక్స్ యాప్ నుంచి బ్యాలెన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను. ఇప్పుడు దాకా చెప్పిందంతా మనకి ప్రాబ్లం అయితే క్లియర్ అయితే చేసేసానని. ఇంకా చాలామంది అయితే ఏంటంటే బ్రదర్ మాకు అవీవ్ కాయిన్స్ అయితే రాలేదని చెప్తున్నారు. 60 నుంచి లో ఉన్న వాళ్ళకైతే స్కోర్ ఉన్న వాళ్ళకైతే రాలేదు, 60 నుంచి అబవ్ ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నారు. సో కొంచెం సేపు వెయిట్ చేయండి. 60, 70, 80% ఉన్న వాళ్ళు కూడా బ్యాలెన్స్ అయితే రాలేదు. సో మీరైతే వెయిట్ చేయండి. ఇక్కడ అసెట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు నేను చెప్పాను అవి నుంచి ఫండింగ్లో ట్రేడింగ్ అయితే చేసుకోండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ దాకా ప్రాసెస్ ఎలా చేయాలని. ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు 2 hours ముందు అయితే చేశాను విత్డ్రా లైవ్ ప్రాసెస్ అనేది. దీంట్లో అవి నుంచి యూఎస్డిటీ అండ్ వాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి లైవ్లో చెప్పాను. అవన్నీ చూడండి. మీరు చూసిన తర్వాత దీన్ని ఏం చేయండి, మీరు ట్రేడ్ పైన క్లిక్ అయితే చేయండి. సో గైస్ దానికన్నా ముందు ఇక్కడ నేను కొన్నప్పుడు అంటే నేను సేల్ చేసేటప్పుడు 0.14 అయితే ఉంది. ఎందుకంటే గైస్ ఇక్కడ మనకి 30% అంటే మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో. ఇక్కడ నేను ఒకసారి చెప్పాను. సో గైస్ ఇక్కడ చూడండి, చెక్ యువర్ స్కోర్ అండ్ అవీవ్ కాయిన్ యాడ్ ప్రాసెస్ చెప్పాను. అవీవ్ కాయిన్ ఎలా యాడ్ చేయాలి చెప్పాను. ఈ ప్రాసెస్లో ఏంటంటే మీకు ఎంత స్కోర్ వస్తే ఎంత వస్తుందని చెప్పాను. 90కి ఒక స్కోర్, 80కి ఒక పర్సెంటేజ్ అయితే అన్లాక్ అయితే చేస్తారు. ఒకసారి ఈ వీడియో చూడండి. అలాగే ఎలా విత్డ్రా చేయాలో ఈ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు చెప్పే వీడియో అన్నది బ్యాంక్ ప్రాసెస్ అన్నది.
ఎందుకంటే అన్నీ ఒకటే వీడియోలు చెప్తే లెంత్ అయితే అవుతుంది కాబట్టి ఇది టోటల్ అయితే సపరేట్ అయితే చెప్పాను. సో ఈ విధంగా మీకు ఉన్న కాయిన్స్ అన్నీ సేల్ అయితే చేసుకోండి, ఏమైతే పెట్టకండి. ఓకేనా, అదొకటి గుర్తయితే పెట్టుకోండి. ఓకేనా, ఇది ఒక చిన్న ప్రాసెస్ అయితే చేయండి. ఇక నేను ట్రేడింగ్లో అయితే వెళ్ళిపోతున్నాను. సో గాయ్స్ ప్రజెంట్ వచ్చేసి బ్యాలెన్స్ అనేది ట్రేడింగ్లో పెట్టుకోవాలి. మీరు ఫండింగ్లో ఉంటే ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసి ట్రేడింగ్లో అయితే తెచ్చుకోండి. ఓకేనా, ఎలా చేయాలంటే చాలామంది అయితే ఇది కూడా డౌట్ అయితే ఉండొచ్చు చాలామందికి. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ల పైన క్లిక్ చేసి మీరు పైన ఫండింగ్ పెట్టుకోండి, కింద ట్రేడింగ్ పెట్టేసి ఇక్కడ మీరు యూజిటీ తీసేసి అవి అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు అవి అయితే షో చేయండి. నాకు అవి ఉంది కాబట్టి అవి షో చేసిన తర్వాత మీరు మ్యాక్సిమం పెట్టేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయండి. ఇది చేసే విధంగా మీకు ట్రేడింగ్లో వచ్చేస్తుంది. ఓకేనా, ట్రేడింగ్ అయిపోయిన తర్వాత మీకు విత్డ్రా ప్రాసెస్ చెప్పాను, అదొక చూడండి. ఇప్పుడు ట్రేడ్లో అయితే వెళ్ళిపోండి. ఇక్కడ పైన ఇది కూడా చేంజ్ అయితే చేయాలి, పేరింగ్ అనేది. సో గైస్ ఇక్కడ యూజిటీ బై లేదా ఇక్కడ ఇలా చేయండి గైస్, 2ERX అయితే కొట్టండి. ఓకేనా, ఫీ అయితే తక్కువ ఉంటుంది. TRX బై యూజిటీ అయితే కొట్టండి. డైరెక్ట్ యూజిటీ కొడితే మనకి ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ TRX బై యూజిటీ కొట్టండి. ఇక్కడ బై అయితే చేయాలి. ఇక్కడ 54 యూజిటీకి 540 TRX అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు TRX అయితే చూడండి, $0.10 అయితే. సో గైస్ చాలామంది నాకు అడుగుతారు, TRXలో ఎందుకు చేస్తున్నారు బ్రో ట్రేడింగ్ అనేది. ఎందుకంటే మనకి యూజిటీ విత్డ్రా ఫీ చూడండి, $3 ఉంది, $1 ఉంది, 0.7 మ్యాక్సిమం అయితే ఇంత అయితే అడుగుతున్నారు. సో మీకు TRXలో ట్రేడింగ్ అయిపోయిందా మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ TRX బై యూజిటీ పెట్టుకుని ట్రేడ్లో వచ్చేసిన తర్వాత నేను మీకు చూపించడం దానికోసం అయితే మళ్ళీ ఫండింగ్లో తీసుకెళ్ళాను. సో ఇక్కడ దానికోసం ఇప్పుడు మళ్ళీ ట్రేడింగ్ తెచ్చింది, మళ్ళీ TRX బై యూజిటీ పెట్టుకోండి. ఇక బై ప్రాసెస్లో మీరు 100% అయితే పెట్టుకోండి. 540 TRX అయితే వస్తుంది. 54 ఇక్కడ బై TRX అయితే చేస్తున్నాను, కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మీకు ఫండింగ్లో అయితే TRXలో షో అవుతుంది. వెయిట్ అయితే చేయండి, వచ్చేస్తుంది. అది మనకి ట్రేడింగ్ కంప్లీట్ అయితే అవ్వాలి. ట్రేడ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు కింద అయితే షో అవుతుంది. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, మీకు చెప్తాను. ఎందుకంటే అది క్యాన్సిల్ అయితే ఎందుకంటే కాలే అనమాట. ఇక్కడ నేను చెప్తాను, వెయిట్ చేయండి. దీన్ని లిమిట్ తీసేసి మీరు మార్కెట్ అయితే పెట్టాలి, అందుకే అప్పుడే మీకు అవుతుంది. ఎందుకు ఉన్న ప్రైస్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ 100% పెట్టేసి మీరు బై TRX అయితే క్లిక్ అయితే చేయండి. ఇప్పుడు మీకు కన్ఫర్మ్గా అయితే 1 ప్లేస్లో అయిపోతుంది, ఇక్కడ ఉండదు అనమాట. అసెట్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు మనకు ఉంటుంది. ఇక్కడ ట్రేడింగ్లో ఉంటుంది గైస్, 56 యూజిటీ. ఇవి మీరు ఫాస్ట్గా అయితే విత్డ్రా అయితే చేసేయాలి. ఇక్కడ ఏం పెట్టొద్దు. మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్లో వెళ్ళండి. ట్రాన్స్ఫర్లో వెళ్ళిన తర్వాత ట్రేడింగ్ టు ఫండింగ్ అయితే పెట్టేసి మీరు యూజిటీ తీసేసి మీరు TRX అయితే పెట్టాలి. ఇక్కడ చూపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి మీరైతే నేనైతే 15 కాయిన్స్ అవి పెట్టాను, మీరైతే ఏం పెట్టకండి, మొత్తం సేల్ చేయండి. మళ్ళీ 5 డేస్ తర్వాత మీకు ఎంత పర్సెంట్ అయితే రాని స్కోర్ బట్టి దాంట్లో మనకి కొంచెం అయితే ఇచ్చారు, 10% అంటే 30%లో 15% ఇచ్చారు, 20% వచ్చిన వాళ్ళు 10% ఇచ్చారు. సో మళ్ళీ 5 డేస్ తర్వాత మీకు అయితే వస్తుంది కాబట్టి వెయిట్ చేసి మీరు ట్రై అయితే చేయండి. ఇక నేను మ్యాక్సిమం అయితే పెట్టేస్తున్నాను, అలాగే కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మీకు ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు ఫండింగ్లో కనిపిస్తుంది గైస్. ఇక్కడ ఫండింగ్లో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ కొంచెం ఇక ఫండింగ్లో వెళ్ళండి. దీనికోసం మీకు బ్యాలెన్స్ యాప్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇక్కడ విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత విత్డ్రాలో వెళ్ళండి, ఆన్ చైన్ అని పెట్టుకోండి. ఆన్ చైన్లో పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ విత్డ్రా నెట్వర్క్ ఇక్కడ చూడండి గైస్, విత్డ్రా నెట్వర్క్ అనేది ఇక్కడ మీకు ఇంతకుముందు యూజిటీ ఫీ అయితే చూపించానుగా, అప్ టు 0.9 అంటే $1 అంటే మనకి 70 రూపీస్ ఫీ అయితే పడుతుంది. ఇక్కడ చూడండి 1.6 0.16 మ్యాక్సిమం అంటే మనకి ఇక్కడ 15 to 20 రూపీస్ దాకా ఉంటుంది ఫీ, అదైతే 70 రూపీస్ ఫీ పడుతుంది. సో ఈ విధంగా అయితే చేసుకోండి. TRC20 అయితే మీరు పెట్టుకున్నారుగా, ఇప్పుడు బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. సో గైస్ మీరు బ్యాలెన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వాలెట్లో వచ్చేయండి. వాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్లో వెళ్ళండి. డిపాజిట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పైన సెర్చ్లో TRX అయితే ట్యాప్ అయితే చేయండి. TRX కొట్టిన తర్వాత ఇక్కడ పైన ట్రాన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ TRC20 పెట్టుకోండి. ఇక్కడ ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టింది కరెక్టా లేదా అనేది. ఇక్కడ నేను ఓకేస్లో వెళ్ళిపోతున్నాను. ఇక్కడ TRC20 అయితే పెట్టాను. అలాగే ఇక్కడ మ్యాచ్ అయితే చూసుకోండి, TRC20. ఓకేనా, ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి గైస్. కాపీ చేసుకున్న తర్వాత మీరు పైన అయితే పేస్ట్ అయితే చేయండి అడ్రస్ అనేది. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఇచ్చారా లేదా అనేది. ఇక్కడ నేను కరెక్ట్ అయితే ఇచ్చేసాను. మ్యాక్సిమం పెట్టేసి మీరు ఫండింగ్ వాలెట్ నుంచి నేను సబ్మిట్ అయితే చేసేస్తున్నాను. అలా ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసుకుని సో గైస్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక ఈమెయిల్ ఐడి అథెంటికేషన్ యాప్కి అయితే మీరు ఒకసారి సెండ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ ప్రాసెస్ చేసుకోండి
సో గైస్ ఈమెయిల్ ఐడి అండ్ అథెంటికేషన్ యాప్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు ఓకే రిజిస్టర్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి చేసుకోండి. ఓకేనా, రిక్వెస్ట్ సబ్మిట్ అయితే చేసేస్తాం. విత్డ్రా డీటెయిల్స్ వెళ్తే మనకి ఇక్కడ ఇన్ ప్రాసెస్ ఉంది. పైన మనకి బైనాన్స్ నుంచి కూడా మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ 7:13 అవుతుంది. సో వెయిట్ చేయండి కొద్దిసేపు, ప్రూఫ్ వస్తే చెప్తాను, వెయిట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి గైస్ 7:13కి అయితే చేసాం. 7:16 అనేది మనకి 3 minutesలో అయితే మనకైతే మెసేజ్ అయితే వచ్చింది. చూడండి, నేను రీప్లేస్ అయితే చేశాను. ఇక్కడ స్పాట్లో అయితే వస్తుంది. ఇక్కడ క్రిప్టోలో చెక్ చేసుకుంటే మనకి ట్రాన్ అనేది 4,500 అయితే వచ్చింది. 537 వాల్యూ అనమాట దీనిది. సో ఈ విధంగా మీరు ట్రేడ్ అయితే చేసుకోవాలి. ఓకేఎక్స్లో కూడా మీకు సక్సెస్ అయిన చూపిస్తాను. సో ఒకసారి TRC20 కార్ట్ ఇచ్చారు లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ హిస్టరీ అయితే నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏదో ఓపెన్ అవ్వట్లేదు, బట్ నో ప్రాబ్లం, వెయిట్ చేయండి. సో గైస్ ఇందులో అయితే ఇంతే ఉంటుంది. ప్రూఫ్ అయితే క్లారిటీ అయితే ఉండదు. సో సెండ్ అయితే అయిపోయిన తర్వాత మీరైతే బైనాన్స్ యాప్లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి సింపుల్గా P2P అయితే దీన్ని ట్రేడింగ్ అయితే చేయాలి. సో బ్యాంక్లో కూడా మీకు డైరెక్ట్ వేసి చూపిస్తాను, ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి కూడా డౌట్ అయితే పడతారు. ఆల్రెడీ నేను విత్డ్రా కూడా చేశాను, బట్ ఇది కూడా క్లారిటీ చూపించేస్తాను. సో గైస్ ఈ మనీ అనేది మనకి స్పాట్లో వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి, దీన్ని ఫండింగ్లో అయితే తేవాలన్నమాట. ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. స్పాట్ నుంచి ఫండింగ్ పైన క్లిక్ చేసి మీరు ట్రాన్ అనేది మ్యాక్సిమం పెట్టేయండి. ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ అయితే చేయండి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఫండింగ్లో అయితే వెళ్ళిపోతుంది. ఇక మీరు ఏం చేయాలి, P2P పైన క్లిక్ అయితే చేయాలి గైస్. ఓకేనా, ఇక్కడ P2P పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఇక్కడ సేల్ పైన క్లిక్ అయితే చేయండి, కొంచెం జాగ్రత్త చేయండి. నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ప్రజెంట్ అయితే 86 అయితే వస్తుంది మనకి సేలింగ్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఎక్కువ మనీ ఎవరు ఇస్తున్నారో వాళ్ళకైతే మీరు సేల్ అయితే చేయండి. ఇక్కడ చూసుకొని నేనైతే వెయిట్ చేయండి, ఒక ప్రాసెస్ చూసి. సో గైస్ నేను ఇక్కడ 88 ఎక్కువ మనీ 95 అయితే ఉంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే నాకు లేదు. సో యూపీఐ అయితే పెట్టుకున్నాను కాబట్టి ఇక యూపీఐ కూడా చెక్ చేసుకొని మీరు సేల్ అయితే కొట్టండి. ఓకేనా, సేల్ కొట్టేసిన తర్వాత మీరు ఒకసారి దానికన్నా ముందు ఇక్కడ లిమిట్ చూసుకోవాలి గైస్. మీరు లిమిట్ ఎంత ఉందో, నా 4,000 కాబట్టి ఇక్కడ లిమిట్ చూస్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మీరు ఒక 3,000 మీ అమౌంట్ చూసుకొని మీరు ఈ విధంగా సేల్ అయితే కొట్టండి వాళ్ళపైన. సేల్ పైన కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఆల్ అయితే కొట్టేస్తున్నాను. ఇక మినిమం $41. సో గైస్ ఒకసారి బ్యాక్ వచ్చేయండి. మీ ఇక్కడ TRX ఉంది కాబట్టి నేను ఇది ఒక చెక్ చేయాలి వీడియోలో. సారీ, ఇక్కడ ఏం చేయండి, USDT తీసేసి మీరు TRX అయితే టైప్ అయితే చేయండి. ఇక్కడ మీ ఇక్కడ ఏ కాయిన్ ఉందో ఆ కాయిన్ అయితే మీరు TRX తీసుకున్నాం కదా, మనం TRX అయితే టైప్ చేసేసి ఇందులో మీరు సేల్ అయితే వెళ్ళండి. ఇప్పుడు ఏ కాయిన్ ఉందో ఆ కాయిన్ ఇక్కడ పైన పెట్టుకోండి సెట్టింగ్లో. ఫస్ట్ ఇక్కడ సేల్లో వెళ్ళేసి మీరు ఇక మీ ఒక ప్రాసెస్ చూసుకోండి. సో గైస్ నేను ఈ పర్సన్ పెట్టుకున్నాను. ఇక పేటిఎం యూపీఐ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను సేల్ పైన క్లిక్ చేస్తున్నాను. మీ ఏ కాయిన్ ఉందో TRX అయితే పెట్టుకోండి పైన. ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆల్ అయితే పెట్టుకోండి క్రిప్టోలో. ఇక 517 USDT అయితే వస్తుంది. క్రిప్టోలో కూడా మనీలో కూడా చేసుకోవచ్చు అమౌంట్ అని. 4,240 లిమిట్ అయితే ఉంది కానీ తినంది. సో ఇక్కడ నేను పేమెంట్ అయితే మీరు చెక్ చేసుకోండి. సో గైస్ యూపీఐ అయితే పెట్టుకున్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ సేల్ TRX పైన క్లిక్ చేస్తే మీకు సేల్ అయితే అయిపోతుంది. తను ఫినిష్ అయితే చేస్తే 3 minutesలో చేస్తాడు. ఈ అమౌంట్ మీకు పడ్డ తర్వాతనే మీరైతే పేమెంట్ రిసీవ్డ్ అయితే టైప్ అయితే చేయండి. ఓకేనా, తను ఏమైనా మెసేజ్ చేస్తే ఇక్కడ నుంచి మెసేజ్ అయితే చేస్తాడు. సో ఇక్కడ వెయిట్ అయితే చేయండి. పేమెంట్ వస్తే మీకు లైవ్లో అయితే చూపిస్తాను, వెయిట్ అయితే చేయండి. ఎందుకంటే గ్యాస్ మీకు చాలామంది బ్రో మాకు పేమెంట్ బ్యాంక్ వరకు చూపేది చాలామంది అంటారు కాబట్టి నేను వాళ్ళ కోసం చూపిస్తున్నాను. నేనైతే చాలాసార్లు విత్డ్రా చేశాను, వీడియోస్ కూడా చేశాను, బట్ బిగినర్స్ కోసం చేస్తున్నాను ఈ ప్రాసెస్ అనేది. సో గాయస్ దీనైతే పేమెంట్ అయితే చేసాను. చూడండి ఇక్కడ నాకు 4,000 మీకు చూపిస్తాను. చూడండి పేటిఎంలో వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇక చూడండి 4,100 అయితే నాకు వచ్చేసింది. ఇక ఒకసారి వ్యాలెంట్లో కూడా చూపిస్తాను మీకు, లైవ్ చూపించడం కోసం ఈ ప్రాసెస్ చేశాను. సో చేసిన చిన్న ప్రాసెస్ చేయాలి ఈ విధంగా. ఫస్ట్ అయితే తనగా చేసేద్దాం, మీకు బ్యాలెన్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మీ మనీ వచ్చిన తర్వాతనే ఈ పర్సన్కి పేమెంట్ రిసీవ్ అయితే కొట్టండి. తర్వాత ఐ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ ఫ్రమ్ కొట్టండి. ఐ హ్యావ్ రిసీవ్డ్ కొట్టండి. సెకండ్ ఆప్షన్ అయితే కొట్టొద్దు. సారీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ కొట్టాలి, ఫస్ట్ ఆప్షన్ అనేది ఏం కొట్టదు. సారీ, ఐ హ్యావ్ రిసీవ్డ్ వెరిఫైడ్ ఫాలోయింగ్ అమౌంట్ ఇన్ మై అకౌంట్ అని చెప్పాలి. ఫస్ట్ అది కొడితే రాలే అని చెప్పినట్టు. ఇక సెకండ్ వన్ కొట్టండి, మీరు కన్ఫర్మ్ రిలీజ్ అయితే కొట్టండి. ఓకేనా, ఇక సింపుల్గా కన్ఫర్మ్ అయితే అయిపోతుంది, వెయిట్ అయితే చేయండి. సో గైస్ ఇక్కడ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ నేను మీకు చెప్తాను, వెయిట్ చేయండి. ఈమెయిల్కి ఓటీపీ ఇచ్చేసి అయిపోతుంది. సో గైస్ ఫస్ట్ బయర్ అయితే నాకు క్యాన్సిల్ చేశారు, అందుకే సెకండ్ బయర్ అయితే నేను పెట్టుకున్నాను TRX అనేది. ఈ విధంగా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇచ్చేసి ఇక్కడ తనకైతే కన్ఫర్మ్ అయితే చేసేయండి. సింపుల్గా విధంగా ట్రేడ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. నాకు వచ్చింది 4,500, బట్ నేను చేసింది 400 ఎందుకంటే ఇక్కడ నేను ఒక 400 అని పెట్టుకున్నాను ఆర్బిటమ్ కొంచెం మళ్ళీ కొనడానికి. మీకు చెప్పాను చాలాసార్లు చూసి. సో గైస్ మీకు ఈ ఇంద్రజిత్ పర్సన్ అయితే వేశాడు, మీకు లైవ్లో చూపించడం కోసం అయితే నేను చేశాను. ఎందుకంటే చాలామంది నమ్మారు కాబట్టి వెయిట్ చేయండి.
సో గైస్ ఈ విధంగా చెక్ బ్యాలెన్స్ వెళ్తాం మీకు 4100 అయితే వచ్చింది. సో ఇప్పుడైతే సో గైస్ అవి యాప్లో వెళ్ళండి. మీకు ఇంకా మైనింగ్ అయితే ఉంది, ఇంకా 1 year ఉంది మైనింగ్ అయితే. సో ట్రై అయితే చేయండి అందరూ, నో ప్రాబ్లం. ఈ విధంగా ఇక్కడ వెయిట్ అయితే చేయండి. సో గైస్ నా అక్కడ చూడండి 2800 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇక్కడ మీ ఆప్షన్లో వెళ్ళండి, ఇక్కడ కేవైసీ 1 2 చేశారో వాళ్ళైతే విత్డ్రా అవుతుంది. నాకు 94 స్కోర్ అయితే వచ్చింది, 30% వచ్చింది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను స్కోర్ వస్తే ఎంత పర్సెంట్ వస్తుందని, దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా యూజర్స్ అయితే మైనింగ్ చేయండి, 3 months తర్వాత మీకు విత్డ్రా ఉంటుంది. డైలీ మైనింగ్ చేయండి, డైలీ మైనింగ్ చేయడం ఈ స్కోర్ అయితే తగ్గిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా మా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. నేను మీకు లైవ్లో చూపించాను, అలాగే వీడియోకి 100 లైక్ ఇస్తున్న కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.